హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. మేమైతే ఈవినింగ్ బయటకైతే వచ్చాము అండ్ వ్యూ అయితే చాలా బాగుందని అయితే వీడియో షూట్ చేసా. బయటకు వచ్చే సెంటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదో తీర్థం అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ వచ్చేటప్పటికి తణుకు అండి. ఇదైతే మెయిన్ సెంటర్ చూస్తున్నారు కదా, ఇదే మున్సిపల్ ఆఫీస్ అండి. ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గరే మనకి కేశవ స్వామి గుడి అనేది ఉంటుంది. ఇదైతే తనకి చాలా పాపులర్ అండి. ఇక్కడైతే భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ తీర్థం అనేది జరుగుతుంది. ఇది ఒక 5 days అనుకుంటా జరిగింది. మేమైతే లాస్ట్ రోజు వచ్చాము. ఈ మధ్యన అయితే బయటికి రావట్లేదు. సో సడన్గా అయితే చూసాము. ఓకే, వ్యూయర్స్ కూడా చూస్తారు, సబ్స్క్రైబర్స్ అని అయితే వీడియో తీశాను. చూసారు కదా, ఇదైతే మెయిన్ సెంటర్ అని చెప్పాను కదా. మనకి రైట్ సైడ్ వెళ్తే రావులపాలెం వెళ్తాము. ఇదే లెఫ్ట్ సైడ్ అయితే తణుకు తాడేపల్లిగూడెం అటువైపు వెళ్తామండి. ఇదేనండి కేశవస్వామి గుడి. అండ్ ఇక్కడ తీర్థం దగ్గర బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదైతే పెయిర్ 50 rupees చెప్పాడు. అండ్ ఈరోజు అయితే యాక్చువల్లీ తీర్థం అయితే అయిపోయింది. ఈరోజు అయితే లాస్ట్ డే అంట. సో సండే కదా అని షాపింగ్ అంతా ఉంచారంట. అండ్ ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఈ కుక్క పిల్లలు ఈ చూసారు కదా, చెక్కలతో ఆర్ట్ బాగా చేశారు. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది, ఎందుకంటే లాస్ట్ డే కదా. మా పాపకైతే మేము తీసుకున్నాం. చూసారు కదా, ఇదే ఇటు వెళ్తే మనకి తణుకు వై జంక్షన్ వస్తుందండి. తీర్థమంటే అందరికీ గుర్తొచ్చేది బొమ్మలు, జీడ్లు కదా. జీడ్లు అలానే ఖర్జూరం కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మనకి ఎక్కువ జీడ్లు అనేవి తీర్థాల్లోనే దొరుకుతాయి కదా. అండ్ ఈ తీర్థం కూడా చాలా పాపులర్ అంటండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చూడడానికి. మేమైతే లాస్ట్ డే వచ్చాము. గుడి పక్క స్ట్రీట్ నుంచి వెళ్తే ఉండ్రాజవరం జంక్షన్ అయితే వస్తుందండి. అలానే పెరవలి రోడ్డు హైవేకి కూడా ఇదైతే దగ్గరలోనే ఉంటుంది. తనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, టెంపుల్ అయితే బాగుంటుంది. అండ్ నైట్ అయితే వ్యూ ఇలా ఉంది, లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ 4 days అయితే చాలా రష్ ఉన్న టెంపుల్. అండ్ నైట్ అయితే లైటింగ్స్ చాలా బాగున్నాయి. సో టెంపుల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారంట. అండ్ ఈరోజు అయితే లాస్ట్ కదా, డాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టారంటండి. తణుకులో అయితే అంబికా డాన్స్ అకాడమీ చాలా ఫేమస్. అలానే కామేష్ సార్ కూడా చాలా బాగా నేర్పిస్తారండి. తణుకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే గుడ్ ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ చిన్న వేదికలా ఉంది. ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇదైతే చూడండి. అండ్ ఇక్కడ ఫోక్ డాన్స్ కూడా చేశారు, చాలా బాగుంది. మీరు కూడా చూడండి.
సో జనవరి నుంచి జాతరలు సంబరాలు చాలా ఉంటాయి కదా. మీ ఊర్లో కూడా జాతరలు సంబరాలు జరుగుతుంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.